రైట్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సహకారం, అమరావతి, పోలవరం నిర్మాణానికి నిధుల అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఇటీవల అమరావతి నిర్మాణానికి రుణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే కాసేపట్లో అమిత్ షాను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. हाँ बंद कर लो ना రైట్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు చంద్రబాబు. రాష్ట్రానికి ఆర్థిక సహకారం, అమరావతి, పోలవరం నిర్మాణానికి నిధుల అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయినట్లు కనిపిస్తుంది. భేటీ ముగిసిందా? ఏంటి భేటీ సంబంధించి అప్డేట్స్? శంకరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఈ భేటీ ఇంకా కొనసాగుతుంది. నిజానికి 5 గంటలకు ఈ భేటీ ప్రారంభం కావాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ నుంచి ఈ నివాసానికి రావడానికి, నిర్మలా సీతారామన్ నివాసానికి రావడానికి కొంత సమయం పట్టింది. అందుకే కొంత ఆలస్యంగా ఈ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశం ఇంకా కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి నిధులతో పాటు పోలవరం, వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు, ఈ 3 అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇటీవల ప్రపంచ బ్యాంకు అదేవిధంగా ఏడీబీ కలిసి ఒక ఒప్పందానికి సంబంధించిన డ్రాఫ్ట్ కూడా తయారు చేశాయి. ఇక్కడ ఢిల్లీలోనే ఆ ఒప్పందానికి సంబంధించిన డ్రాఫ్ట్ను తయారు చేశారు. అందులో రాష్ట్రానికి సంబంధించిన సిఆర్డీ అధికారులు, ఫైనాన్స్ సంబంధించినటువంటి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇటీవల గత బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లను గ్రాంట్గా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ గ్రాంట్ని ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం రుణంగా తీసుకుని దాన్ని గ్రాంట్గా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ని ఇటీవల జరిగినటువంటి సమావేశంలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ అధికారులతో జరిగినటువంటి సమావేశంలో చర్చించారు. అయితే అక్కడ అమరావతికి సంబంధించి ఇంతవరకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ ఇతర సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సమస్యలు, గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, వీటన్నిటిని కూడా రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారులు, వరల్డ్ బ్యాంక్ అధికారులు, అదేవిధంగా ఏడీబీ అధికారులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి సమస్యలు లేవు, ఇటు లీగల్గా కానీ లేకపోతే వేరే విధంగా కానీ ఎటువంటి సమస్యలు లేవు. ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా లేవు. అన్ని అనుమతులన్నింటినీ కూడా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు 15,000 కోట్లు ఇస్తే బాగుంటుందని కూడా రాష్ట్రానికి సంబంధించిన అధికారులు చెప్పినప్పుడు, రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఇచ్చినటువంటి వివరణకు ఇటు ఇరు బ్యాంకు అధికారులు, ప్రపంచ బ్యాంక్ అదేవిధంగా ఏడీబీ అధికారులు కూడా కొంత సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ అయితే తయారైంది. ఈ 2 బ్యాంకులకు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ల సమావేశం జరగాల్సింది. ఆ డైరెక్టర్ల సమావేశంలో వచ్చే నెల, అది డిసెంబర్లో జరుగుతుంది. ఆ డిసెంబర్లో జరిగిన తర్వాత రాష్ట్రానికి ఈ యొక్క 15,000 కోట్లు కూడా గ్రాంట్గా అందబోతుంది. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో దానికి సంబంధించి స్మూత్గా ప్రక్రియ కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత తదుపరి చర్యలు కూడా తీసుకోవాల్సింది. దానికి సంబంధించి ఇంకా ఫాలోఅప్ కూడా చేయాల్సింది. కాబట్టి సో ఇది చాలా క్రూషియల్ పీరియడ్ అనే చెప్పొచ్చు. సో అందుకే మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఇటీవల జరిగినటువంటి ప్రపంచ బ్యాంక్ అధికారులతో జరిగిన సమావేశంతో వివరాలు అవన్నీ కూడా చర్చించి, ఇక ముఖ్యమైనటువంటి అంశం పోలవరానికి సంబంధించినటువంటి అంశం, డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఇటీవల విదేశీ నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో ఆ నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి అందజేయబోతున్నారు. త్వరగా దానికి సంబంధించినటువంటి నిధులు కూడా వస్తే 26-27 సంవత్సరానికి పోలవరం నుంచి నీళ్లు వదలాలని కూడా భావిస్తున్నారు. అందుకు తగిన త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కూడా కోరబోతున్నారు. బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారు. అందులో కష్ట నష్టాలు అన్నీ కూడా తెలిసి వచ్చాయి. ఇంకా ఎక్కడ ఎక్కువ నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నెల కూడా ఓడీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించి కొంత కేంద్ర ప్రభుత్వం రుణ సహకారం ఇవ్వాలి. ఇంతవరకు తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి కూడా ఏదైతే ఉన్నాయో వాటిని రీషెడ్యూల్ చేస్తే కొంత వడ్డీలకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీషెడ్యూల్కి సంబంధించి ఏ బ్యాంకుల నుంచి మనం రుణాలు తీసుకున్నాం దానికి సంబంధించినటువంటి రీషెడ్యూలింగ్కి సంబంధించినటువంటి అంశం, ఈ అంశాలన్నీ కూడా నిర్మలా సీతారామన్తో చర్చించబోతున్నారు. తర్వాత ఈ సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నటువంటి అధికారిక నివాసం ఏదైతే ఉందో నెంబర్ 1 జన్పద్, దానికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ రాబోతున్నారు. ఆయనకి అమరావతిలో కొన్ని విదేశాలకు సంబంధించినటువంటి
కాన్సులేట్లు, అదేవిధంగా పాస్పోర్ట్ కార్యాలయాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని విదేశాలకి కొంత సూచించాలి. తర్వాత ఇక్కడే ఎంబసీలు కూడా ఉన్నాయి. అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీలు అన్నీ కూడా ఢిల్లీలో ఉన్నాయి. కేంద్ర విదేశాంగ శాఖ కూడా కొంత సహకారం అందిస్తే బాగుంటుంది. ఇప్పుడు మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తెలుగు పిల్లలు పక్కన రాష్ట్రాలకు వెళ్తున్నారు, హైదరాబాద్, చెన్నై వీటికే వీసాలకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి హైదరాబాద్లో కూడా ఒక వీసా కేంద్రాన్ని అన్ని దేశాలకు సంబంధించినటువంటి వీసా కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇతర దేశాల్లో మన తెలుగు వారికి ఉన్నటువంటి సమస్యలు వాటన్నిటిని కూడా ఆయనతో చర్చించబోతున్నారు. జయశంకరే స్వయంగా చంద్రబాబు నాయుడు వచ్చి కలవబోతున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే ఈ 2 అపాయింట్మెంట్లు ఖరారయ్యాయి. అయితే 7 గంటలకి అదేవిధంగా 7:30 కూడా మరో 2 అపాయింట్మెంట్లు కూడా ఖరారయ్యాయని చెప్తున్నారు. కానీ అవి ఎవరు అనేది కూడా ఇంకా ఒక స్పష్టత లేదు. 7:30 తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా ఆయనతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు మళ్ళీ ఒక ఆంగ్ల పత్రిక లీడర్షిప్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు 12 గంటలకు పాల్గొనబోతున్నారు. దానికి ముందు 10 గంటలకి ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఆ యొక్క సమ్మిట్ తర్వాత ఇక్కడ నుంచి మహారాష్ట్రకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎన్డీఏ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయబోతున్నారు. సో ఈరోజు రేపు కూడా ఆయన ఢిల్లీలో ఉండిపోతున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటికి కేంద్ర మంత్రులు వీళ్ళతోనే అపాయింట్మెంట్లు ఖరారయ్యాయి. కానీ ఇంకా 3-4 జలశక్తి మంత్రి, అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఆ మంత్రులందరితో కూడా అపాయింట్మెంట్లు కోరారు. ఆ అపాయింట్మెంట్లు వస్తే వాళ్ళు అందుబాటులో ఉంటే రేపు కూడా కొంతమంది కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్